ఆంజనేయ స్వామి శక్తి గురించి జాంబవంతుడు ఏమన్నాడో తెలుసా? రామరావణ యుద్ధంలో 67 కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రంతో కొట్టాడు ఇంద్రజిత్తు. రాముడు లక్ష్మణులతో సహా మొత్తం సైన్యం నేలకొరిగింది. అప్పుడు మిగిలినవారు ఇద్దరే, విభీషణుడు, హనుమంతుడు. ఇద్దరూ బయలుదేరి వేర్వేరు దిశల్లో గాయపడిన వారి దగ్గరికి వెళ్తున్నారు. విభీషణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళాడు. తాతా, నీ ప్రాణాలకు ముప్పు లేదు కదా? బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలింది కదా అన్నాడు. జాంబవంతుడన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకు శోషించిపోయాను, కళ్ళు తెరవలేను, చాలా నీరసంగా ఉంది. కానీ నిన్నొక విషయం అడగాలి. చెప్పు తాత అన్నాడు విభీషణుడు. ఆంజనేయుడు, వాయునందనుడు, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? విభీషణుడు ఆశ్చర్యపోయాడు. తాత, ఆర్యపుత్రుడైన రామచంద్రమూర్తి క్షేమమా అని అడగలేదు, లక్ష్మణుడు క్షేమమా అని అడగలేదు, వానర్రాజైన సుగ్రీవుడు క్షేమమా అని అడగలేదు, కానీ హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని మాత్రం అడిగావు, ఎందుకు? జాంబవంతుడు నెమ్మదిగా అన్నాడు. హనుమంతుడు బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణించినా హనుమంతుడు ఒక్కడే ఉంటే మనందరం మళ్ళీ బ్రతుకుతాం. కానీ అందరం బ్రతికి ఉండి హనుమంతుడు పడిపోతే మనందరం చనిపోయినట్టే. కాబట్టి హనుమంతుడు ఒక్కడు ఉంటే చాలు. ఆయన క్షేమంగా ఉన్నాడా? అది విన్న హనుమంతుడు వెంటనే జాంబవంతుడి పాదాలు పట్టుకుని నమస్కరించాడు. తాతా, ఈ హనుమంతుడు క్షేమంగా ఉన్నాడు. నన్ను ఇంత ప్రేమగా అడిగిన మీకు నమస్కారం. జై హనుమాన్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.